ఆశలు అదుపులో ఉన్నట్లయితే రాతి నేల మీద కూడా హాయిగానే నిద్రపోవచ్చు. కోరికలే గుర్రాలైతే పట్టు పానుపు కూడా గుచ్చుకుంటుంది. జాగ్రత్త, గాజు ముక్కను చూసి వజ్రమని భ్రమపడకు. ఎందుకంటే గుండెల్లో దాచుకుంటే అది గుండెకే గాయం చేస్తుంది. అడవి ఆర్థిక పరిస్థితి ఎలా ఉన్నప్పటికీ సింహం మాత్రం గడ్డి తినదు. జ్ఞానం అనేది వంశపారపర్యం సంపద కాదు, అది ఎవరికి వారు కష్టపడి ఆర్జించుకోవాల్సిందే. ఎండిన చెట్టుకు నిప్పు పెడితే అడవి మొత్తాన్ని కాల్చినట్లుగా ఒక తప్పుడు నిర్ణయం మొత్తం జీవితాన్ని నాశనం చేస్తుంది. గుర్తుంచుకోండి, పొగడ్తల కోసం పనిచేయడం, విమర్శలకు భయపడి పారిపోవడం రెండూ మానసిక వ్యాధులే. టీ అండ్ బిస్కెట్ నేర్పించే పాఠం ఏంటంటే, ఎవరితోనైనా లోతుగా మునిగిపోతే ఆ తర్వాత వాళ్ళు మిమ్మల్ని విరిచేస్తారు అని. మీ ఆర్థిక పరిస్థితి గురించి ఇతరులతో ఈనాడు చర్చించకండి. మీ ఆర్థిక పరిస్థితి బాగుంటే అది మీపై ఈర్ష్యకు దారితీస్తుంది. బాగుండకపోతే మీరు వారి దృష్టిలో చులకన అయ్యే అవకాశం ఉంది. ఒకరిని అపార్థం చేసుకునే ముందు ఆ వ్యక్తి గతంలో నీతో ఎలా ప్రవర్తించాడో గుర్తు చేసుకునే నిజాలు అర్థమవుతాయి. ఒక్కోసారి మీ కన్నీళ్లే మిమ్మల్ని మోసం చేస్తాయి. అందుకే గతం మర్చిపోవద్దు. చెప్పేవాళ్ళు లేక చెడిపోవడం అనేది దురదృష్టం. చెప్పేవాళ్ళు ఉండి కూడా చెడిపోవడం అనేదే మూర్ఖత్వం. ఏ పని అయినా అలవాటుగా అధికంగా చేయడం వల్ల అది వ్యసనంగా మారుతుంది. ఒక్కసారి మనిషి వ్యసనంలోకి ప్రవేశిస్తే ప్రశాంతత కరువవుతుంది. కదిలే కాలాన్ని బట్టి ఒక వ్యక్తి మారుతాడో లేదో తెలియదు, కానీ తగిలే గాయాలను బట్టి మాత్రం ఖచ్చితంగా మారిపోతాడు. పోరాడవలసి వస్తే సింహంతో పోరాడు. ఓడినా చివరకు వీరుడిగా మిగులుతావు. కానీ బురదలో దొర్లే పందితో పోరాడకు. ఎందుకంటే ఒంటి నిండా బురద మాత్రమే మిగులుతుంది. అర్థం చేసుకుంటే ఓర్పు, సర్దుకుపోయే నేర్పు, బాధ్యతగా ఉండే మనసు ఉంటే ఆ బంధం ఎప్పుడూ హృదయానికి దగ్గరగానే ఉంటుంది. మీ మాటలకు మీ చేతలకు తేడా ఉంటే మీ మాటలు ఎవ్వడూ నమ్మడు. మగాళ్లకు ఏడ్చే స్వేచ్ఛ లేదు, కానీ ఉండి ఉంటే ఎడార్లు కూడా సముద్రాలు అవుతాయి. నువ్వు ఎప్పుడైతే నీ లక్ష్యానికి సంబంధించిన పనులతో బిజీగా ఉంటావో అప్పుడు మనుషుల మీద ప్రేమ తగ్గడం మొదలవుతుంది. నచ్చిన వ్యక్తితో గడపడానికి ఒక రాత్రి చాలు. అదే ప్రేమించిన వ్యక్తితో గడపాలంటే ఒక జీవితం కూడా సరిపోదు. ఓడిపోతామనే భయంతో ప్రయత్నించకపోవడం కంటే ప్రయత్నించి ఓడిపోవడం మంచిది. మీరు ఒక పనిని ఆపే ముందు అసలు ఎందుకు మొదలు పెట్టారో గుర్తుకు తెచ్చుకోండి. ద్వేషం అనేది పచ్చబొట్టు లాంటిది. మీరు పొడిపించుకుంటేనే పుడుతుంది. ప్రేమ అనేది పుట్టుమచ్చ లాంటిది. పుట్టుకతోనే పుడుతుంది, చచ్చేంత వరకు పోదు. మనుషులకు రోగాలు కుందేల్లాగా వస్తాయి, తాబేల్లాగా వెళ్తాయి. కానీ డబ్బులు మాత్రం తాబేల్లాగా వస్తాయి, కుందేల్లాగా పోతాయి. హక్కు అధికారం ఎవరిపై ఎంత చూపాలో అంతే చూపాలి. శృతి మించితే బంధాలు కలుషితమై దూరం అవుతాయి. మీ ఇంటి చుట్టుపక్కల వాళ్ళతో చక్కగా ఉండండి, లేకపోతే ప్రతిరోజు చిన్నపాటి యుద్ధం ప్రతిదానికి. ఒక వ్యక్తికి పేదరికం దరిచేరినప్పుడు ఆప్తమిత్రులు కూడా దూరం అవుతారు. అదే వ్యక్తి ధనవంతుడు అయినప్పుడు తెలియని వారు కూడా మిత్రులవుతారు. నువ్వు చేసే అన్నింటికంటే పెద్ద తప్పు ఏంటంటే నీ అంతరాత్మ వద్దు అని చెప్పిన పరిస్థితుల ప్రభావం వల్ల నీకు నచ్చని పనులను చేయడమే. గడిచిపోయిన కాలం గురించి ఆలోచించకండి, ప్రస్తుతం ఏంటి అనేది ఆలోచించండి. మీ మీద మీకుండే నమ్మకం శత్రువుని భయపెడుతుంది. మీ మీద మీకుండే అపనమ్మకం శత్రువుకు బలాన్ని పెంచుతుంది. కెరటం నాకు ఆదర్శం, లేచి పడుతున్నందుకు కాదు, పడినా లేస్తున్నందుకు. కష్టాలకు భయపడి నువ్వు చేతులు ఎత్తేస్తే దేవుడు కూడా నీకు ఎలాంటి సహాయం చేయలేడు. కోరల్లో విషం నింపుకున్న పాము కంటే నిలువెల్లా విషం నింపుకొని పైకి తీయగా మాట్లాడే మనిషి చాలా డేంజర్. మీరు ఎంత గొప్ప వాళ్ళైతే అంత కఠినమైన పరీక్షల్ని దాటవలసి వస్తుంది. మీరు స్వీకరించిన ఆదర్శాన్ని ఆచరించే ప్రయత్నంలో 1000 సార్లు విఫలమైనా సరే మరొక్కసారి ప్రయత్నించండి. మీరు ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా సరే చివరకు మీ సంతోషాన్ని పంచుకునేది మీ కుటుంబ సభ్యులే. నిన్ను బలవంతుడిగా చేసే ప్రతి ఆశయాన్ని స్వీకరించు. బలహీనపరిచే ప్రతి ఆలోచనను తిరస్కరించు.
దాచిన డబ్బు నిన్ను ధనవంతుడిని చేస్తుంది. దానం చేసిన డబ్బు నిన్ను ధర్మాత్ముడిగా మారుస్తుంది. దానం కాటి వరకే వస్తుంది, కానీ దైవం కాళ్ళ దగ్గరకు తీసుకువెళ్తుంది. నువ్వు నీ లక్ష్యం కోసం అలుపెరగకుండా శ్రమిస్తుంటే నేడు కాకపోయినా రేపైనా విజయం వరిస్తుంది. డబ్బు అనేది సంపాదించామని చెబుతుంది, కానీ కాలం అనేది ఆగకుండా పరిగెత్తమని చెబుతుంది. లక్ష్యం అనేది కష్టమైనా చేరమని చెప్తుంది. నమ్మకం అనేది వీటన్నింటికి నేనున్నానంటూ భరోసా ఇస్తుంది. నువ్వు గుంపులో అందరితో కలిసి గొర్రెలా బ్రతికే కంటే ఒంటరిగా సింహంలా బ్రతకడం మంచిది. నువ్వు ఎవరి బంధం కోసమో ఎవరి ధనం కోసమో పాకులాడే అవసరం లేదు. నీ మాట నీ గుణం బాగుంటే అవే నీ దగ్గరకు వస్తాయి. అవసరానికి అబద్ధం చెప్పడం అలవాటుగా మారితే అదే లైఫ్లో ఎప్పుడో ఒకప్పుడు పెద్ద పొరపాటుగా మారి నీ పతనానికి కారణమవుతుంది. నీకున్న సమయాన్ని మరియు నీ మాటలను జాగ్రత్తగా వాడు, ఎందుకంటే ఈ రెండు ఎప్పటికీ తిరిగి రానివి. ఒక పక్షి పైకి ఎగిరితే మిగతా పక్షులు కూడా తనతో పాటు పైకి ఎగిరి ఆనందిస్తాయి. మనుషులు ఒక వ్యక్తి పైకి ఎదుగుతుంటే వాడిని తొక్కి ఆనందిస్తారు. నువ్వు ఎక్కువ ఫ్రీడంగా ఉండడం కూడా ఒక్కోసారి నీ జీవితానికి ప్రమాదకరమే. నిరంతరం వెలుగునిచ్చే సూర్యుని చూసి చీకటి భయపడుతుంది, అలాగే నిరంతరం కష్టపడే వారిని చూసి ఓటమి భయపడుతుంది. ప్రేమంటే కేవలం ఒక తప్పుకే వదిలేసి వెళ్ళిపోవడం కాదు. ప్రేమంటే 100 తప్పులున్నప్పటికీ సరిచేసి తోడుగా నిలవడం. కష్టం అనేది ఎప్పుడూ ఉండిపోదు. సంతోషం అనేది రాకమానదు. కష్టాలను ధైర్యంగా ఎదుర్కోండి. బాధలను ఓపికగా ఓర్చుకోండి. సంతోషాలు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి. మీరు విలాసాల్లో మోకాళ్ళ వరకు మునిగి ఉంటే దుఃఖంలో నడుము వరకు మునిగి ఉన్నట్లే. మీరు కష్టపడి పెంచిన చెట్టు యొక్క పండు మీకు అతి తీయగా అనిపిస్తుంది. అలాగే మీ కష్టంతో దక్కిన ఫలితం మీకు అంతులేని ఆనందాన్ని ఇస్తుంది. డబ్బులు లేని మగాడు బాణాలు లేని విల్లు లాంటివాడు. లైఫ్లో ఎప్పుడైనా ఎవరినైనా పనికిరాని వారిగా చూడవద్దు, ఎందుకంటే చెడిపోయిన గడియారం కూడా రోజుకు 2 సార్లు సరైన టైంని సూచిస్తుంది. లైఫ్ అనేది ఒక సమస్య కాదు, పరిష్కరించడానికి అది అనుభవించవలసిన ఒక వాస్తవం. వస్తువులను ఉపయోగించండి, మనుషులను కాదు. మనుషులని ప్రేమించండి, వస్తువులను కాదు. చప్పట్లు కొట్టే చేతులన్నీ భుజాన్ని తట్టలేవు. సలహాలు ఇచ్చే వారందరూ సహాయం చేయలేరు. తెలుసుకొని మసులుకో. మీ మనసుకు నచ్చిన వారు మనసారా మాట్లాడితే ఆ ఆనందానికి అవధులు ఉండవు. స్వర్గం కూడా చిన్నబోతుంది. మన లైఫ్ అనేది ఒక చక్రం లాంటిది. అది తిరుగుతున్నంతకాలం కింద ఉన్నవారు పైకి, పైకి ఉన్నవారు కిందకి మారుతూ ఉంటారు. మీ లైఫ్లో కష్టాలు ఆగకుండా కురిసే వానలాగా వస్తుంటే దేవుడు మీకు గొడుగులాగా సహాయం చేస్తాడని మర్చిపోకండి. ప్రతి స్త్రీ తన జీవితంలో ఇష్టంగా బ్రతికిన రోజుల కంటే తన వాళ్ళ కోసం రాజీ పడి బ్రతికిన రోజులే ఎక్కువగా ఉంటాయి. మనం అపార్థం చేసుకునే దానిలో 10వ వంతును అర్థం చేసుకోవడానికి ఉపయోగిస్తే ఎన్నో సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. లైఫ్లో ముందు చూపు ఉన్నప్పుడే గెలవగలం. పడవ మునుగుతున్నప్పుడే ఈత నేర్చుకుందాం అనుకుంటే బ్రతుకు వ్యర్థమవుతుంది. మీరు చేసే తప్పుకు బాధ్యత మీదే. మీకు వచ్చే కష్టం కూడా దాని ఫలితమే. అందువలన మీరు చేసే పనులకు బాధ్యత ఇతరుల మీద వేయకుండా వాటిని సరిగ్గా చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. బండలు మోయగలిగే కండబలం ఉన్నవాడి కంటే బాధ్యతలు మోయగలిగే గుండె బలం ఉన్నవాడే నిజమైన శక్తివంతుడు. కుళ్ళిన పండ్ల మధ్యలో ఒక మంచి పండును ఉంచితే అది కూడా చెడిపోతుంది. అదేవిధంగా చుట్టూ చెడ్డ మనుషులు ఉంటే మనిషి పరిస్థితి కూడా అంతే. ఒక మనిషి మనసును ఎంత అదుపులో పెట్టుకోగలడో అంత గొప్పవాడవుతాడు. మానవ జీవితం చాలా విచిత్రమైనది. యవ్వనంలో సమయం, శక్తి ఉంటాయి, కానీ డబ్బు ఉండదు. మధ్య వయసులో డబ్బు, శక్తి ఉంటాయి, కానీ సమయం ఉండదు. వృద్ధాప్యంలో సమయం, డబ్బు ఉంటాయి, కానీ శక్తి మాత్రం ఉండదు.